బిజినెస్ చేశాం. అందులో భాగంగానే 94లో పల్లవి స్కూల్ స్టార్ట్ చేశాం. ఒక 50 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసాం. అది ఒక పీరియడ్ ఆఫ్ టైం అంచెలంచెలుగా ఎదుగుతూ తర్వాత ఢిల్లీ పబ్లిక్ స్కూలు, పల్లవి మోడల్ స్కూల్స్, పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్, పల్లవి మేనేజ్మెంట్, ఒక 42,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే విద్యా సెక్టర్ మీద స్టూడెంట్స్ ఇష్యూస్, అదేవిధంగా టీచర్స్ ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు. అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ 40 ఇయర్స్ నుంచి స్టడీ చేస్తూ ఈ విద్యా రంగంలో 40 ఏళ్ళ నుంచి ఈ వాట్ ఈజ్ పాజిటివ్, నెగటివ్ అనే ఎఫెక్ట్స్ ఉన్నాయి. అంటే లాస్ట్ 30 ఇయర్స్లో డిఫరెంట్ గవర్నమెంట్స్ ఈ విద్యా రంగాన్ని బాగా బీట్ చేసి, తెలంగాణ రాకముందు ఆ గవర్నమెంట్స్ కొంతమంది కొన్ని సెక్టార్స్కి బెనిఫిట్ చేయలేనట్లు కూడా బడ్జెట్స్ విద్యారంగానికి కేటాయించకుండా వాళ్ళ బెనిఫిట్ కొరకు చేశారు. తెలంగాణ పోరాటంలో టీచర్స్ రోల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రోల్ చాలా బాగుంది. దానివల్ల మనం తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు సంబంధించిన పిఆర్టీఎస్ గెలిచిన వాళ్ళు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో నుండి వాళ్ళు ఎట్లా చెప్తే ఆ విధంగా పనిచేశారు. దాంతో ఇంకా విద్యారంగాన్ని ఇంకా వీక్ చేశారు. దాంతో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చే ముందు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు టీచర్స్ అని చెప్పి, కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఒక్క ప్రాబ్లంగా సాల్వ్ చేయలేదు. స్పెషల్గా మన కస్తూర్బా స్టూడెంట్స్ బాగా స్ట్రైక్ చేశారు. వాళ్ళు 1 మంత్ టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఏమి సాల్వ్ అవుట్ అంటే వాళ్ళకి ఏమి కోరికలు సాధించకుండానే ఎడ్యుకేషన్ క్లోజ్ చేయడం లేదు. కాబట్టి విద్యా రంగంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఉంది. అందులో కేవీ స్కూల్స్ ఉన్నాయి, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో విద్యా క్వాలిటీ చాలా బాగుంది. అందులో పనిచేసే టీచర్స్ అందరికీ యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, పేసిఎల్స్ ఉంటాయి, పిఆర్సీ టైం టు టైం వస్తుంది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, రివల్యూషన్ పాలసీ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా న్యూ పాలసీ తీసుకొచ్చారు. అది అన్ని స్టేట్లు అడాప్ట్ చేసినాయి, కానీ మన స్టేట్ ఇంతవరకు అడాప్ట్ చేయలేదు. మన పక్క స్టేట్లో ఆంధ్ర, ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది. అడాప్ట్ చేయకపోవడంతో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఆగిపోయింది. కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక సిక్కింగ్ ఇండస్ట్రీ లాగా మారిపోయింది. 6, 7, 8, 9, 10 దాకా ఉంది. అందులో నష్టమేం లేదు. మనకు దాదాపు మన అంచనా ప్రకారం ఫస్ట్ పిఆర్టీ ఓట్లే ఇప్పుడు మనకు దాదాపు 12,000